హరితమే తెలంగాణ ఇంధనం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో క్లైమేట్ వీక్ సదస్సులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సో రాష్ట్రంలో భావి పురోగతి అంతా గ్రీన్ ఎనర్జీతోనే అంటూ కూడా కామెంట్ చేశారు ఆయన. 2034 నాటికి నెట్ జీరో నగరంగా హైదరాబాద్ మారనుంది. అలాగే కోర్ అర్బన్ నుంచి పరిశ్రమల తరలింపు కూడా జరుగుతుంది. సో నగరం అంతటా కాలుష్య నివారణ చర్యలు కూడా స్టార్ట్ అయ్యాయి అంటూ ఆయన స్పష్టం చేశారు. సో ఇక నేడు కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం అలాగే ముఖ్య నాయకులు భేటీ కానున్నారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ ఇందాక చూసుకున్నాం. ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా స్పష్టం చేశారు. సో అలాగే కార్బన్ ఫుట్ ప్రింట్ అడిట్ చేసి తొలి నగరంగా హైదరాబాద్ తీర్చిదిద్దనున్నారు. సో నెట్ జీరో సిటీగా మారుస్తాం, అభివృద్ధిలో తయారీ రంగం పర్యావరణ పరిరక్షణకే కీలకం అంటూ కూడా వ్యాఖ్యానించారు. సో వచ్చే 5 ఏళ్లలో క్యూర్లో కాలుష్యకారక పరిశ్రమలు ఉండవు. ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ 19,000 మెగావాట్లు, 25% గ్రీన్ సోర్సుల నుంచే అందింది అంటూ కూడా స్పష్టం చేశారు. 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం అంటూ కూడా ఆయన వెల్లడించారు.